2025 డిసెంబర్లో ఇరాన్ కరెన్సీ అయినటువంటి రియాల్ ఒకేసారి 16% డ్రాప్ అయింది. ఆహార ధరల ద్రవ్యోల్బణం 72% చేరింది. దీంతో టెహ్రాన్ గ్రాండ్ బజార్లో వ్యాపారులు షాపులు మూసి నిరసనలు వ్యక్తం చేశారు. ప్రారంభంలో శాంతియుతంగా జరిగిన ఈ నిరసనలు తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ని షట్డౌన్ చేసింది. జనవరి 10న భద్రతా బలగాలు కఠిన చర్యలు ప్రారంభించారు. అమెరికా మరియు నార్వే సంస్థల ప్రకారం కనీసం 3,000 మంది మరణించారు. ఇరాన్ ప్రభుత్వం మాత్రం విదేశీ కుట్ర అంటుంది. ఇరాన్ ఆరోపణల ప్రకారం అమెరికా, ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థలు ఈ నిరసనలను రెచ్చగొట్టాయని తెలిపింది. దీన్ని డొమెస్టిక్ టెర్రరిజంగా అభివర్ణించింది. అదే సమయంలో పశ్చిమ దేశాలు మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంక్షలు, యుద్ధ ప్రభావాలు, ద్రవ్యోల్బణం ఇవన్నీ కలిసి ఇరాన్ను అగ్నిపర్వతంలా మార్చాయి. ఇది కేవలం నిరసన లేక మరో పెద్ద మార్పుకు సంకేతమా? వేచి చూడాలి.